మే నెల అనేసరికి మరే తల్లిని మనము వందించుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశముగా ఈ 31 రోజులు మరే తల్లిని మనము అనేక రకాలుగా పూజ్యభావంతో గౌరవించే ఒక గొప్ప అవకాశం ఈ నెలలో మనకి ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా బాలగొడబ అనే గ్రామంలో మనకి వేలంగిలి మాత స్వరూపము దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మరీదళ భక్తులు విశ్వాసులు వీరందరి సమక్షంలో ఈ రోజున ఇక్కడ మనము కొనియాడుకోవడం దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ప్రియ విశ్వాసులారా, మరీదళ సభ్యులారా, మరి ఈ యొక్క అవకాశం సేవ స్టూడియో ద్వారా మనకి మన ప్రియతమ తండ్రి గారు అయినటువంటి రాయరాల విజయ్ కుమార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో, మరి అలాగే మన ప్రీతమ గురువులైనటువంటి ఫాదర్ అల్ఫోన్స్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క అవకాశం మనకు దొరికింది. భక్తియుతముగా ఈ యొక్క జపమాలను మనం కొనసాగించి వివిధ అవసరాల కోసం ఈ జపమాలను భక్తియుతముగా ప్రతి ఒక్కరము కూడా పాల్గొని ప్రతి ఒక్క అవసరత కోసం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి. ఏలి అయిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. ఆనతిచ్చిన ప్రకారం ఉత్థానమైనారు. మా కొరకు సర్వేశ్వరునికి మనవి చేయండి. కన్యకయుండు మరియమ్మ ఆనందించి సంతోషించండి. ఏలియన ప్రభువు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచి అతని దివ్య మాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యం మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలి వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలి వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలి వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
సంతోష దేవరహస్యములో మొదటిది గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించుదుముగాక. ఈ యొక్క మొదటి దేవరహస్యాన్ని ఫ్రాన్సిస్ పోపు గారిని, కార్డినల్స్ను, మేత్రాలను, గురువులను, మఠకన్యలను, కథోలిక విశ్వాసులను, ఉపదేశులను, ఉజ్జీవకులను, ఎవరెవరైతే వారి యొక్క అంతస్తును బట్టి దేవుని సువార్తను ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయుచున్నారో వారందరికీ పవిత్రాత్మ వరముల చేత ఆయుర ఆరోగ్యములను దయచేయమని ఈ మొదటి దేవరహస్యాన్ని అడిగి వేడుకొంచున్నాం. తండ్రి, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజం బండిగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనకి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అపగణ వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము సాధన యందు ప్రవేశింపగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. దేవర వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరలా సమయమందున ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మహిమ కలుగునుగాక. ఓ నా దివ్య యేసు, మా పాపలు మన్నించండి, నిత్య నరకాగ్ని మమ్మల్ని కాచి కాపాడండి. సమస్త ఆత్మని కృప ఎవరికి అత్యవసరమో వాళ్ళని మోక్షమునకు చేర్చండి. పరిశుద్ధ ఫాతిమాతో మా కొరకు ప్రార్థించండి. నిత్య సహాయ మాత మా కొరకు వేడుకోనండి. మమతానురాగాల మా కల్పవల్లి, ఆరోగ్య మాత మా దివ్య జనని, మమతానురాగాల మా కల్పవల్లి,
మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం మరువం నీదు సుగుణం నిరతం నీదు స్మరణం ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి గాబ్రియేలు సందేశం ధరణికి సౌభాగ్యం దీనదాసివై నీవు దాసోహమైతివి తల్లి గాబ్రియేలు సందేశం ధరణికి సౌభాగ్యం దీనదాసివై నీవు దాసోహమైతివి తల్లి నీ కృషిలో ప్రార్థనలో ధన్యతనందెను ఈ లోకం నీ కృషిలో ప్రార్థనలో ధన్యతనందెను ఈ లోకం ఆరోగ్యమాత మా దివ్య జనని మమతానురాగాల మా కల్పవల్లి సంతోష దేవరహస్యంలో రెండవది దేవమాత పునీత ఎలిజబెత్ అమ్మను సంధించుటను గురించి ధ్యానించుదుముగాక. సత్తి రాకేష్, అనిత, వారి పిల్లలు ఆకాష్, జోజి, అన్విత, నిత్యలకు చదువుల యందు జ్ఞానవరములను ఆయురారోగ్యములను, అశోక్ మంచి ఉద్యోగ వరములను, అనిత తల్లిదండ్రులకు మంచి ఆయురారోగ్యములు దయచేయమని ఈ యొక్క రెండవ దేవరహస్యాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలువారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలువారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలువారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారుగానే పిత పుత్ర పవిత్రాత్మయం కలుగును గాక మా మీద దయగా ఉండండి స్వామి సమస్త ఆత్మ ముఖ్యంగా మీ కృపయా మా కొరకు ప్రార్థించండి అమ్మా అమ్మా మా మొరవిను మరియమ్మా అమ్మా అమ్మా మా మొరవిను మరియమ్మా యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి శ్రీవర కల్పకవల్లి అమ్మా అమ్మా మా మొరవిను మరియమ్మా మా మొరవిను మరియమ్మా మనసే మారెను తల్లి మరి ఒక జన్మము మళ్ళీ మనసే మారెను తల్లి మరి ఒక జన్మము మళ్ళీ నీ జోల పాటల విందు నిద్రింతు నీ హస్తమందు నీ జోల పాటల విందు నిద్రింతు నీ హస్తమందు అమ్మా అమ్మా మా మొరవిను మరియమ్మా మా మొరవిను సంతోష దేవరాయస్సులో మూడవది యేసు పుట్టుకొని గురించి ధ్యానించుగాక యమ్మల చినరాజు మాస్టారు జయలక్ష్మి దంపతులు వారి బిడ్డలైనటువంటి రమ్యశ్రీ చైతన్యులకు దైవ జ్ఞానవరములతో ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దయచేయమని ఈ మూడవ దేవరహస్యాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మీ నామ పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రితం పడిన వారికి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రితం పడిన వారికి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రితం పడిన వారికి ప్రార్థన
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణశిలున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణశిలున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణశిలున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణశిలున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణశిలున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణశిలున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల్లో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదం పడిన వారికి మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణశిలున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మేము కలుగును గాక నా జీవితం కాపాడండి మా కొరకు ప్రార్థించండి. జయ జయలమ్మా మా దేవ మాతకు జయ జయలమ్మా నవ పుణ్యయేవకు జయ జయలమ్మా జయ జయలమ్మా మా దేవ మాతకు జయ జయలమ్మా నవ పుణ్యయేవకు జయ జయలమ్మా మానవాళిని రక్షించుటలో యేసుని వెంబడి నడిచిన తల్లికి జయ జయలమ్మా మా దేవ మాతకు జయ జయలమ్మా నవ పుణ్యయేవకు జయ జయలమ్మా నీవే లోకపు ఆశా జ్యోతివి జగములు బ్రోచిన మాతృమూర్తివి నీవే లోకపు ఆశా జ్యోతివి జగములు బ్రోచిన మాతృమూర్తివి ఏరి కోరి నిన్ను తలచిన ఆత్మకు సౌందర్య దీప్తివి సుగుణాల రాశివి ఏరి కోరి నిన్ను తలచిన ఆత్మకు సౌందర్య దీప్తివి సుగుణాల రాశివి జయ జయలమ్మా మా దేవ మాతకు జయ జయలమ్మా నవ పుణ్యయేవకు జయ జయలమ్మా. 4వది బాలయేసు దేవాలయంలో కానుకగా అప్పగించుట గురించి ధ్యానించునుగాక. తోట బొబ్బిలి కృపారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, తన భార్య పార్వతమ్మకు మంచి ఆయుర ఆరోగ్యాలు, ఒంటరిగా ఉన్న ఆమెకు దేవుని దీవెనలు ఆశీర్వాదములతో కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దయచేయమని ఈ యొక్క దేవరహస్యాన్ని నీ నామం పూజింపండి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
ప్రతి కావలసిన మాయలను మాకు నేర్పివ్వండి. మా యొక్క పరివారాన్ని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. చల్లని మాధవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా. జననీ మరియా, చల్లని మాధవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా. శుభముల గూర్చి నీ నామం నిరతము నాలో స్మరింతు, శుభముల గూర్చి నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ మరియా, చల్లని మాధవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా,
మా తోడుగా నిలువువమ్మా. దేవరాశులు 5వది దేవమాత కానకపోయిన బాలజేసును దేవాలయంలో కనుగొనుటను గురించి ధ్యానించుదుముగాక. తోట శంకర్రావు దేవి దంపతులను దేవుడు దీవించమని వారి బిడ్డలైనటువంటి సంజన సౌమ్య స్త్రీలకు మంచి దైవ జ్ఞానవరములను ఆయురారోగ్యములను శంకర్రావు చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటులో దేవుని దీవెనలను మరి అదేవిధంగా గుండేలు వెంకటమ్మ తన బిడ్డలైనటువంటి నీలిమ దివ్యులకు దైవ జ్ఞానవరములతో ఆ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దివ్యకు మంచి ఆరోగ్యమును నీలిమ తలంచిన తలంపును నెరవేరాలని ఈ 5వ దేవరహస్యాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మన్నించండి, మమ్ము సాకులందు ప్రవేశించక రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. తీరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. మరియమ్మ సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. మరియమ్మ సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగనే. మరియమ్మ సర్వేశ్వరులకు మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా సదాకాలం మహిమ కలుగును గాక. ఓ నాది చేసిన పాపను మన్నించండి, ఇచ్చిన నన్ను కాపాడండి. అందరి ఆత్మల ముఖ్యంగా మీ దేశంలో చేర్చండి. పరిశుద్ధ పాత్ర మాత మా కొరకు ప్రార్థించండి. నిత్యసహాయం మాత మా కొరకు వేడుకోనండి. నువ్వు పక్క వెళ్ళిపో, మాస్టర్ మీద కూర్చోండి. రామోత్ ప్రార్థన. కృపారస జపము. కృపారసము గల మాతవైంద్రుడు రాజ్ఞి వందనం.
మా జీవమా, మా మధురమా, మా శరణమా, వందనము. పరదేశీమై మేము 51 బిడ్డలము మేము చూసి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమ ఎందు ప్రాలాపం చేర్చుచు మేము చూసి నిట్టూర్పు విడుచున్నాము. అందువలన మా కొరకు మనము చేసిన తల్లి, మీ దయారసం గల కన్నులను మా మీద త్రిప్పను అవతరించండి. ఇది గాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు చేసినాదుని ప్రత్యక్షమైన దర్శనమును మాకు ఈయన అవతరించండి. కృప కలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దానములకు మేము పాత్రలమవునట్లు పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. దేవమాత ప్రార్థన. ప్రభువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, ప్రభువా కృపగానుండండి, క్రీస్తువా మా ప్రార్థన విని అవతరించండి. పరలోకమందుండు పితైన సర్వేశ్వర, లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర మా మీద దయగా ఉండండి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క కన్యక మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత మా కొరకు వేడుకొనండి. నిరీక్షించు వారి ఆశయముకు మాత మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదం యొక్క మాత మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా ఉండడు మాత మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత మా కొరకు వేడుకొనండి. కన్యాశుద్ధం చెడని మాత మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత మా కొరకు వేడుకొనండి. మహాస్థితికి పాత్రమైన మాత మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత మా కొరకు వేడుకొనండి. శ్రీసభ మాత మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక మా కొరకు వేడుకొనండి. ధర్మం యొక్క అద్దమా మా కొరకు వేడుకొనండి. జ్ఞానం యొక్క ఆలయమా మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా మా కొరకు వేడుకొనండి. జ్ఞానపాత్రమా, మహిమహితైన పాత్రమా మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా మా కొరకు వేడుకొనండి. దావీదు యొక్క గోపురమా మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా మా కొరకు వేడుకొనండి. వాగ్దత్వం యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి. మోక్షం యొక్క వాకిలి మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఓదార్ప మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరవా మా కొరకు వేడుకొనండి. క్రైస్తవుల యొక్క సహాయమా మా కొరకు వేడుకొనండి. సన్మనుషుల యొక్క రాజ్ఞి, పితాపుత్రుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. స్తుతియుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కన్య స్త్రీల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. గురువుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించును సర్వేశ్వరి దివ్య గురుకులైన యేసువా మా పాపములను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించును సర్వేశ్వరి దివ్య గురుకులైన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించును సర్వేశ్వరి దివ్య గురుకులైన యేసువా మా మీద దయగా ఉండండి స్వామి.
జేసునాథుని వాగ్దత్తములకు మేము పాత్రలమన్నట్లు శ్రీ యొక్క పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన జేస్వ, మీ సేవ కింద నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకు ఎంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించి తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా ఉండడు భాగ్యం మాకెప్పటికీ దయచేయండి స్వామి. ఆమేన్. మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. ఆత్మ శరీరంబులతోడ మహిమా కాంచిచే సార్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసు దాపున నీకు గొప్ప ఆనసముందెను. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. పరలోక భూలోకంబులకు రాజ్ఞివైతివి. రాజ్ఞివై సర్వాధికారం కలిగియుంటివి. మీ బిడ్డలకై మన్నన వేడి దయచేయుము తల్లి. మీ బిడ్డలకై మన్నన వేడి దయచేయుము తల్లి. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం. యేసయ్యా వందనం. ఆత్మదేవా వందనం. ఆవే మరియా. ఆవే మరియా. ఆవే మరియా. ప్రియ సహోదరి సహోదరులారా, మే నెలలో మనం మరియమాత పూజిత నెలని మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మన ప్రీతమ పీఠాధిపతులు రాయిదాల విజయ్ కుమార్ ఫాదర్ తండ్రి గారు ఆధ్వర్యంలో మన అల్ఫోన్స్ ఫాదర్ గారు వారి యొక్క బృందము మనతో పాటు మన మరియ తల్లి జపమాలను జపిస్తూ భక్తిని పెంపొందిస్తున్నటువంటి ఈ సందర్భంలో మన తండ్రి గారికి ఫాదర్ గారికి వారి బృందానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరియదల సభ్యులందరికీ కూడా మరియ మాత పేరిట హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బాల్గుడప గ్రామంలో ఉన్నటువంటి మరియదల సభ్యులందరికీ వందనాలు. అయితే ఇప్పుడు మనం ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఏంటంటే మరియ తల్లి మేడ మీద గదిలో అదరిపోయి బెదిరిపోయి ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా కూడగలిపి వారందరూ కలిపి ఏకకంఠంతో పూర్ణ శక్తితో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో చేస్తున్నటువంటి ప్రార్థన వల్ల వారికి పరిశుద్ధాత్మ వరంలో కృమ్మరింపబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన మరియ తల్లి ఎక్కడైతే ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్లే తండ్రి అయినటువంటి దేవుడు, పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు అక్కడ వారందరికీ కూడా సహాయ సహకారులుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటిదాకా ఉన్నటువంటి భయభ్రాంతులతో ఉన్నటువంటి ఆ శిష్యులకి వారి ప్రాణం మీద, వారి శరీరం మీద వారికి ఏ విధమైనటువంటి
భయం అంతా కూడా పోయింది. ఎవరు ఏమి చేసినా సరే మేము మరణించి పునరుత్థానమైనటువంటి యేసు ప్రభువు కోసం మేము దిగాంతాల వరకు వెళ్ళి మేము చాటి చెప్తాము అనే ధైర్యం వారికి వచ్చేసింది. యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి ఆ యూదులు మమ్మల్ని ఇంకా ఏమి చేయలేరు, ఏం చేసినా సరే మేము యేసు గురించి, మేము యేసు ప్రభు పునరుత్థానమై లేచి ఉన్నారు అని మేము దిగ్దిగంతాల వరకు వెళ్ళి మేము చాటి చెప్తాము అనేసి వారికి అపూర్వమైనటువంటి ధైర్యం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానికి అంతటికీ కారణం ఏంటండి? ఏమనుకున్నారు ప్రియ సహోదరులారా? మరియ తల్లి శక్తివంతమైనటువంటి ప్రార్థన, మరియ తల్లి శక్తివంతమైనటువంటి ప్రార్థన. అయితే ఆ మరియ తల్లి శక్తివంతమైనటువంటి ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందో మా కుటుంబంలో జరిగినటువంటి అద్భుతం గురించి నేను ఈ రోజు మీ ముందు సాక్ష్యం చెప్పదలుచుకున్నాను ప్రియులారా. అయితే ఈ బాలగొడవ గ్రామంలోనికి ఫాదర్ అగస్టిన్ గారు నన్ను ఇక్కడ జాయిన్ చేస్తున్నారు, ఇక్కడ బాలగొడవ ఆర్సిఎం స్కూల్లో. అప్పటికి గవర్నమెంట్ వారు అంటే మేనేజ్మెంట్ వారు అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ జీతం లేదు, సర్వీస్ లేదు. అయితే ప్రతిరోజు కూడా మేము జపమాలు జపిస్తూ ఉండేవాళ్ళం. ప్రతి ఆదివారం దివ్య పూజ బలికి వెళ్తూ ఉండేవాళ్ళం. జీతం వచ్చినా రాకపోయినా ఆ పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా పనిచేసే వాళ్ళమో ఇప్పుడు మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి సాక్షులే. అలాగే 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన ఏ విధమైనటువంటి జీతములు కానీ ఏ విధమైనటువంటి సర్వీస్ కానీ నాకు రాలేదు. అయినా సరే ఆ తల్లి శక్తివంతమైనటువంటి ప్రార్థన ద్వారా మా కుటుంబానికి ఏ విధమైనటువంటి లోటు కూడా రాలేదు. ఏ రోజు కూడా మేము పస్తులు పడుకోలేదు. ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కూడా మాకు రాలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఆ తల్లి ప్రార్థన మనతో ఉన్నట్లయితే, మనకి కొంచెం ఆవగించంత విశ్వాసం మనకు ఉన్నట్లయితే, ఆ తల్లిని మనం అనుసరించినట్లయితే, ఆ జపమాల జపించినట్లయితే, మన తరపుని ఆ తల్లి తండ్రి అయినటువంటి దేవునికి, పుత్రునికి, పరిశుద్ధ ఆత్మకు ప్రార్థన చేసి మనకి అవసరమైనటువంటి అవసరాలన్నింటినీ కూడా కుమ్మరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడిని నమ్మినటువంటి వాడు, ఆ కుటుంబము ఎలా ఉంటుందంటే ఏటి ఒడ్డున నాటినటువంటి ఆ వృక్షం లాగా ఉంటది. ఎన్నడూ కూడా అది నిరంతరము దీంటి పచ్చని ఆకులతో పువ్వులు పూస్తూ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటది ప్రియ సహోదరి సహోదరులారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆ తల్లి శక్తివంతమైనటువంటి ప్రార్థనతో ఏ రోజు ఇదిగో ఈ దాసుని కుటుంబానికి లోటు లేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకొక గొప్ప అద్భుతం ఏంటంటే, ఒకసారి మా కుమారునికి అక్కడ విజయవాడలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అక్కడ మనకి ఎవరో తెలియనటువంటి ప్రాంతం. ఇంచుమించు రాత్రి 10:30 టైంకి ఫోన్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని ఎదుర్కోవడానికి మనం చాలా మసలను. అయితే తెలిసిన దగ్గర నుంచి నిరంతరం నేను జపమాలు చేపిస్తూ ఉన్నాను, స్తుతి ప్రార్థన చేస్తూ ఉన్నాను, జపమాలు చేపిస్తున్నాను, స్తుతి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అద్భుతమైనటువంటి విధంగా ఆ రోజు మా బంధువు అయినటువంటి ఒక లాయర్ గారు, అంటే మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు, ఆయన భగవంతుడు మనకు చేసినటువంటి మేలును ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను ప్రియులారా. రాజమండ్రిలో ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక మెజిస్ట్రేట్ గారు విజయవాడ వస్తున్నాను, నీకేం పర్వాలేదు, నీకు ధైర్యంగా ఉంటాను అని ఆయన ఫోన్ చేశారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా దీనికి కాకినాడలో పనిచేస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇవన్నీ నాకు తెలీదు.
ఆయన అదే రోజు అక్కడికి విజయవాడ అన్నయ్య నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నీకేం పర్వాలేదనేసి ఫోన్లో మాట్లాడి చెప్పినప్పటికీ నేను దేవునికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుల, ఎక్కడ విజయవాడ, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కాకినాడ జరిగినటువంటి సంఘటనకి ఆ తల్లి శక్తివంతమైనటువంటి ప్రార్థన నేను నమ్ముకుంటే ఆ కుటుంబాన్ని ఎవరిని కూడా ఆ తల్లి విడిచిపెట్టదు, కాచి కాపాడి సంరక్షించి మన కష్టాల నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, ఆ విధంగా అంతటి గొప్ప ఆ కష్టాన్ని, ఆ యాక్సిడెంట్ నుంచి వారిద్దరూ వచ్చి ఆ కష్టాన్ని నాకు గట్టెక్కించి మనల్ని ఒడ్డును చేర్చగలిగినటువంటి ఈ విధంగా జరగడానికి అసలైనటువంటి కారణం ఏంటంటే నిరంతరం చెప్పుకున్నటువంటి జన్మాల వల్ల, నిరంతరం చేస్తున్నటువంటి స్తుతి ప్రార్థన వల్ల. చెప్పడానికి కారణం ఏంటంటే ఏ ఒక్కరైనా సరే ఇదిగో ఈ విషయాలను చెప్పినటువంటి మాటలను గమనించి మీరు కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబంలో అందరూ కలిసి జపమాలు చెప్పడం, ఇదిగో ఆదివారం నాడు తప్పనిసరిగా గుడికి వెళ్ళడం, దేవుణ్ణి కానీ మనం ఆరాధించినట్లయితే, జపమాల చెప్పినట్లయితే మనల్ని ఆ తల్లి శక్తివంతమైనటువంటి ప్రార్థనతో ఆ భగవంతుడు మనల్ని తన రెక్కల చాటులో కాచి కాపాడి సంరక్షిస్తాడు. అందుగురించే మీరు కూడా ఆ విధంగా జపమాల జపించుకుంటూ దేవుణ్ణి ఆరాధించి ఆయన నుంచి మీరు అనేకమైనటువంటి అనుగ్రహాలను పొందుకోవాలని నేను తలుస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఫాదర్ గారికి ధన్యవాదాలు, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ శరణు కోరి వచ్చితిమమ్మా, మిక్కిలి నెరగల తల్లి, మీ శరణు కోరి వచ్చితిమమ్మా, కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా, మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, మిక్కిలి నెరగల తల్లి, మీ శరణు కోరి వచ్చితిమమ్మా.